న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం రాణి కుముద్రి కమిషనర్ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ ఏదైతే ఉందో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు వార్డు మెంబర్లకు సంబంధించిన ఈ నేపథ్యంలోనే పూర్తిగా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా రద్దు, హైకోర్టు సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 50% లోబడి రిజర్వేషన్లు గెజిట్ కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి కూడా గెజిట్ ను అందించింది. ప్రధానంగా 50% ఏవైతున్నాయో కలెక్టర్లు అన్ని జిల్లాల వారీగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఆ ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ కు అందించినటువంటి నేపథ్యం కనిపించింది. పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల గెజిట్ కూడా రావడంతో హైకోర్టు తీర్పు తర్వాత పూర్తి స్థాయిలో 6:15 రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశం నిర్వహించి నోటిఫికేషన్ ను ప్రకటిస్తారు. దాదాపు 3 విడతల్లో ఈ గ్రామ పంచాయతీ కావచ్చు, లేదంటే సర్పంచులు కావచ్చు, అంతేకాకుండా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను కూడా షెడ్యూల్ కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో 50% రిజర్వేషన్లు ఉంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా రద్దయింది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో 46 తీసుకొచ్చి 50% లోబడి ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఎన్నికల రిజర్వేషన్లు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 6 నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మరుసటి క్షణం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కావచ్చు, జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ ఏదైతే ప్రధానంగా ఎన్నికల కోడ్ కూడా అమలయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. 6:15 ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ప్రకటించనుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.